అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తుంది. ఇంకా మొత్తం ఆయన చేతులు ఎత్తేద్దనే కోరుకోవాలి మనం. ఇంకో 2.5 years గవర్నమెంట్ ఉంది కదా, కానీ అప్పుడే ఇక ఇంతే అంటే కష్టమవుతుంది. ఈ రైతు బంధు మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అంతకుముందు కేసీఆర్ అప్పులపాలు చేసిండు కాబట్టి నేను స్కీమ్ను అమలు చేయలేకపోతున్నా, నేను అప్పులు కూడా అడగలేకపోతున్నా. అసలు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం సెట్ అయిన తర్వాత, తెలంగాణ మొత్తం ఎక్కడిదక్కడ సెట్ అయిన తర్వాత, ఎక్కడక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ వచ్చిన తర్వాత, రిజర్వాయర్స్ మొత్తం కట్టుకున్న తర్వాత, రోడ్లు ఎక్కడక్కడ మంచిగా వేసుకున్న తర్వాత, మంచిగా కలెక్టర్ ఆఫీసులన్నీ కట్టుకున్న తర్వాత, మంచి సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత, మంచి ప్రగతి భవన్ కట్టుకున్న తర్వాత, అన్నీ అయిన తర్వాత రెడీమేడ్ కొడుకులాగా వచ్చిండు ముఖ్యమంత్రి తెలంగాణకు. వచ్చి దాన్ని పరిపాలించని కూడా అయితే ఎంతోనా కాక అవన్నీ గట్యాన్ని మీద దోస్తున్నాడు, అవన్నీ గట్యాన్ని మీద మాట్లాడుతున్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా అట్లే అదే ఆయన చెప్పేది అదే అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అప్పులపాలు చేసిండు తెలంగాణ, ఆయన చెప్పే లెక్క. కేసీఆర్ సీఎం అయ్యేనాటికి తెలంగాణ ఆయన చెప్పిన లెక్క, అందరితో ఉన్న లెక్క 70,000 కోట్ల అప్పు ఉంది. అప్పు వచ్చింది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అప్పు వచ్చింది. అప్పు వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. మన కుండ లేదు, మన పొయ్యి లేదు, మన గిన్నె లేదు, మనకు డ్రమ్ము లేదు, మనకు నల్ల లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్తోన. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంతనక్కలేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడు మళ్ళీ మాతో కలుస్తారని, మాతో కలవాలని ఉద్యమం చేస్తారని వాళ్ళంతా ఎదురు చూస్తున్న టైం. ఆ టైంలో కేసీఆర్ మెల్లగా ఇల్లు సగబెట్టుడు స్టార్ట్ చేసిండు. సగబెట్టుడు స్టార్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అంతా రెడీమేడ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. అంతా రెడీగా ఉంది, ఇల్లు ఉంది, ఇంట్లో గుండెలు ఉన్నాయి, పొయ్యి ఉంది, నీళ్ళు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, నిమ్మలంగా ఉంది. అప్పుడు వచ్చిండు. అప్పుడు వచ్చి స్టార్ట్ చేసిండు. చేసి ఆయన ఏం మాట్లాడుతుండో వినండి. లేకుండా ఢిల్లీకి పోతే ఇచ్చట్ లేదు, గల్లీకి పోతే ఇచ్చట్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణ ఇంతో మాట్లాడితే ఏం అడుగుతుండో అన్నట్టుగా తప్పించుకట్టే పరిస్థితి ఉండే. ఆయన ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, రైతు భరోసా స్కీమ్ మారింది కదా, రైతు భరోసా ఆయన ఎగబెట్టిండు రైతులకు. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఆయన ఒప్పుకున్నాడని అర్థం చేసుకోవాలి మనం. ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే దాన్ని మంది మీద వచ్చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన పని కంట, కేసీఆర్ తెలంగాణను అప్లపాలు చేసినందుకు ఈయన ఏడబోయినా దొంగలాగా చూస్తున్నాడంట. కేసీఆర్ ఉన్నంతవరకు మంచిగానే ఉండే తెలంగాణ ఎజెండా, తెలంగాణ జెండా అన్ని టాప్లో ఉండే. ఎవ్వరు అవునన్నా కాదన్న విమర్శకులు, నేను కూడా గత ప్రభుత్వంలో విమర్శలు చేసిన వాడిని, ఆ ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఎత్తి చూపిన వాడిని. కానీ నిన్న పాషం యాదగిరి అంటుండే కొన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్, రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత అంతకుముందు రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత కేసీఆర్ మహారుషిలాగా కనిపిస్తున్నాడు, అంతకుముందు ఋషిలాగా ఉండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసిన తర్వాత ఈయన మహారుషిలాగా కనిపిస్తుంది తెలంగాణ ప్రజలకు అన్నాడు. మనం రేవంత్ రెడ్డి ఈయనకన్నా చాలా బెటర్గా చేస్తాడేమో, అరే కేసీఆర్ చేసేది మంచిగా లేదని విమర్శించినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత నిజంగానే కేసీఆర్ ఋషి అనే కాడికి వచ్చింది. కేసీఆర్ మహారుషిలాగా కనిపిస్తున్నాడు. అప్పుడు నేను విమర్శలు చేసినోనే, కానీ ఇది చూసిన తర్వాత ఓరు నాయన ఏంది పోయి కంపలపడ్డామంట అనిపిస్తుంది నాకు. ఈయన ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఇజ్జత్ ఏ లెవెల్ ఉందో అందరికీ తెలుసు. తర్వాత ఇజ్జత్ ఎట్టెట్లా పోయిందో కూడా తెలుసు కదా మనకు. ఇప్పుడు ఈయనను చూసి వాల్యూ ఇవ్వకపోతే ఎవడేం చేస్తాడు? ఎవరైనా సరే మన పతేరా ఎట్లుంటుంది, మనం చేసే పని, మన డెవలప్మెంటు కథ కార్ఖానా. మిగతా రాష్ట్రాలు మొత్తం కూడా అంతకుముందు 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఇది అతిశయోక్తి ఏం కాదు. మిగతా రాష్ట్రాలు ఈర్ష్యపడ్డాయి తెలంగాణను చూసి, అరే ఏంది ఇట్లా కడుతుంటారు, అట్లా చేస్తారు, అదేంది అదేందని. అప్పు కూడా 8 లక్షల కోట్లు కాదు. ఆయన ఇప్పటికీ స్కీములు అమలు చేయక కారణం ఏంటంటే ఏం చెప్తారంటే, 8 లక్షల కోట్లు అప్పు చేసినారు, ఇంకా 90 కొద్ది వెళ్తున్నాయి. పార్లమెంట్లో 3,47,000 కోట్ల అప్పు చేసిరని తేలింది. ఇంకా కింద మీద పడే 4-5 లక్షల కోట్ల అప్పు కన్నా ఎక్కువ కాదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2.5 yearsలో 3,47,000 కోట్లు 4,37,000 కోట్ల అప్పు అయింది. 4,37,000 కోట్ల అప్పు అయింది. పోనీ ఆయన అప్పు చేసి ఏదోటి కట్టిండు, ఏదోటి చేసిండు, ఏదో సంసారం నిలబెట్టిండు కదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయ్యింటే 2014లో మళ్ళీ 2 ఏళ్ళకు మళ్ళీ ఉద్యమం చేస్తుంటే మనం అంతా పోంపారి ఏపీలో కలుద్దాం చచ్చిపోతే అట్టినామని. ఇప్పుడు కరోనా కూడా వచ్చింది కదా, ఫస్ట్ గవర్నమెంటు అట్లా స్టార్ట్ అయింది కేసీఆర్ గవర్నమెంట్, సెకండ్ గవర్నమెంటు కరోనా 2 years కరోనాతో పోయింది. ఇప్పుడు కనుక కరోనా వస్తే మొత్తం మనం అందరం డంకిటకి చచ్చిపోవడం. ఇంకా వీళ్ళని చూస్తే అట్లే అనిపిస్తుంది. నాకేం లేదు, ఏం గట్టి గాలి ఉడకపోయినా కేసీఆరే, గట్టి గాలి వచ్చినా కేసీఆరే కారణం. ఒడ్లు వండించేది మాత్రం నా వల్లనే అంటాడు. ఆయన వల్ల ఏందో తెలియదు. ఆయన ఇనిషియేషన్ ఏంది దీనిలో?
సరే మనం టాప్ 1లో ఉన్నాం మొట్టమొదటి ఈయన ఇనిషియేషన్ ఇది. ఈయన ఏం చేసిండు? నీళ్ళు ఇచ్చిండా, యూరియా ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా, రైతు భరోసా ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? ఎట్లా ఎట్లా ఈయన కారకుడు అవుతాడు? ఇట్లా అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేయతురి ఆ పశుపతిని బంధించిరా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఆయనకు అంత అవగాహన ఉంది. పశుపతి అంటే సినిమాలో విలన్ అనుకుంటున్నాడు, కానీ పశుపతి అనేవాడు దేవుడు. అది తెలియదు మరి. ఇంకా అది మనం నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఇది నాలెడ్జ్ ఈజ్ అంతే, దానికి మనం ఏం చేయలేం. అంటే ఆయనకు వ్యతిరేకత ఉండొచ్చు, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఈయన బంధించిండా? ఆయన బంధింపబడ్డా? పోని కేసీఆర్ బంధింపబడ్డా? ఆడ కూర్చొని వేస్తుండు స్కెచ్, ఓనాడు రాడు దింపుతాడు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఆయన ఇప్పుడే కాదు, ఉద్యమం టైంలో కూడా ఏనో కూర్చొని ఏదో పని చేసుకుంటుండే, కార్యాచరణ మాత్రమే ఉంటుంది, మనిషి కనవాడు. నేను చూసినోని, నేను 2008 నుంచి మీడియాలో ఉన్నోని. ఈయన ఏంటంటే రెచ్చగొడుతున్నా అనమాట. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే ఇంకా నేను కేసీఆర్ అంతుడనేత, కేసీఆర్ నన్ను తిడతాడు. అది అయ్యప్పనేనా? కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి స్థాయి కాదు. రేవంత్ రెడ్డి స్థాయి కేసీఆర్ స్థాయిని అందుకోలేడు, ఎందుకంటే ఆయన ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ఒక పెద్ద మనిషి. ఈయన కాలేడు అది, కానీ ఈయన స్థాయిలో ఈయన పెద్ద మనిషి కావచ్చు పని చేస్తే. ఈయన స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఒక స్థాయిని సంపాదించుకోవచ్చు. అది అయితే లేదు, అది కుదురుతలేదు. అది పనిచేసే దమ్ము పోయింది, ఆ దమ్ము గాలి పోయింది అనమాట. ఇంకా దమ్ము రాదు ఇప్పుడు. ఆయన బయటకు వస్తే ఇంకా నేను ఇప్పటి నుంచే తిట్టుడు స్టార్ట్ చేస్తా. ఆయన ఒక మాట మాట్లాడపోయినా, ఈయన పేరు తీయకపోయినా రేవంత్ రెడ్డి కళలో కూడా కేసీఆరే కనిపిస్తుండు. జనం కోరుకుంటలేరు, అది రేవంత్ రెడ్డి గ్రహించాలి. జనమంతా 2.5 years అయిపోయిందిరా బాబు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు రైతు భరోసా గురించి కదా, రైతు భరోసా పేపర్ యాడ్లోనేమో 9,000 కోట్లు 9 రోజులని పేపర్ యాడ్ ఇచ్చుకున్నారు. అసలు పేపర్ యాడ్ ఇవ్వడమే ఒక దారుణమైన ఇష్యూ. ఇది కొత్త స్కీమ్ కాదు, కొత్తగా ఇస్తలేరు. ఇది ఎప్పుడో 2018 ఎలక్షన్స్ ముందు నుంచి ఉంది. ప్రతిసారి రెడ్ వచ్చే మొదలెట్టు, రెడ్ వచ్చే మొదలెట్టు, రెడ్ వచ్చే మొదలెట్టు. రేవంత్ రెడ్డి వస్తాడు, మొదలు పెడతాడు. ఎప్పుడు స్టార్టింగ్ ట్రబులే, ఇంకా స్టార్టింగ్ కానీ ఉంటాడు అన్నమాట. ముందు ఓడు స్టార్టింగ్ కానీ ఉంటాడు. ఇక అది ఒక్క మినిస్టర్లు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి మాట్లాడి ఎంతమంది రైతులకు ఇస్తారు, ఎట్లు ఇస్తారో చెప్పలే. పేపర్లు ఇచ్చిందేమో 9 రోజులు 9,000 కోట్లు, వీళ్ళు ఇచ్చిందేమో 2,000 చిల్లర కోట్లు 2 ఎకరాల వరకే ఇచ్చారు. 41 లక్షల మంది రైతులకే ఇచ్చారు, 77 లక్షల మంది రైతులు ఉంటే. అందుకే అసలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇచ్చిందాక నో గ్యారంటీ. రైతులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు, రావాలి కదా అకౌంట్కి పైసలు ఇచ్చాక మాట్లాడదాం. అప్పు తీసుకొచ్చిండు ఈయన సొంతంగా, లేకపోతే మన ఇంధనాన్ని ఖర్చు పెట్టి మన తెలంగాణ ఏదో డెవలప్ అయ్యి డబ్బులు సంపాదించని చేస్తలేడు. 2014-15 62,000 కోట్లు ఇన్కమ్ తెలంగాణకు. 2023-24 వచ్చే వరకు 2,19,307 కోట్లు. అప్పుడు ఇస్తే 2,60,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 2025-26 కేసీఆర్ భుజాల మీద కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిస్తున్నాడు. కేసీఆర్ పిల్లర్ తెలంగాణకు, ఆ భుజాల మీద కూర్చొని ఆ పిల్లర్ను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పిల్లర్ని తిరుగుతున్నాడు, ఆ పిల్లర్నే హింసిస్తున్నాడు, ఆ పిల్లర్నే టార్గెట్ చేస్తున్నాడు. పిల్లర్ కూలిపోతే కింద పడతాడు, ఏమవుతుంది? బురదల పడతాడు, అంతకు మించే ఉండదు. ఇక మళ్ళీ ఎట్టో పోదు. ఎన్ని అబద్ధాలు ఉంటాయంటే, ఇంకో ఇది ఒకటి వినండి. ఒక అబద్ధం, నెంబర్ 1 అబద్ధం, నెంబర్ 2, నెంబర్ 3 కూడా ఉన్నాయి. 10 ఎకరాలలో 2,000 కోట్లతోని ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడి నిర్మించుకుంటే, తెలంగాణ ప్రజాభవన్ మునుపటి ప్రగతి భవన్ నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆయన 2,000 కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాల ప్రగతి భవన్ కట్టించుకుంటే అది కేసీఆర్దా? తెలంగాణ ఆస్తిరా బాబు. కేసీఆర్ ఆస్తి కాదా తెలంగాణ ఆస్తి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు దానిలో. ఇంకో గూగుల్ చెప్పింది 50 కోట్లతో కట్టినట్ట. 50 crores, 50 కోట్లకు అంత పెద్ద బిల్డింగు ప్రజల ఆస్తి అది. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఒకటే మీటింగ్లో రైతుల కోసం 1,56,000 కోట్లు ఖర్చు ఈయన చెప్పింది అబద్ధం. ఆయన 1,75,000 కోట్లు అని చెప్పి ఇంకా అబద్ధాన్ని పెద్ద అబద్ధం చేసిండు. ఆయన మళ్ళీ ఫైనల్ చెప్తున్నాడు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే చాదగంతనాన్ని మంది మీద వేస్తున్నాడు, కానీ ఆయన భుజాల మీద ఏగుతూ పాలిస్తున్నాడు. లేకపోతే తెలంగాణ ఇట్లా ఉండేది కాదు. 10 సంవత్సరాల్లో అభివృద్ధి కాకపోతే తెలంగాణ ఇట్లా ఉండేది కాదు.
ఇంత ఈజీగా అబద్ధాలు చెప్పుకుంటూ పరిపాలించేవాడు కాదు, అవకాశం ఉండేది కాదు. ఇంకా ఇంత నిమ్మలంగా ఉంది తెలంగాణ అంటే అప్పుడు డెవలప్ అయ్యింది, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. అంతేగాని తప్పించుకుంటే జనం గుర్తుపడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.